బ్రేకింగ్ న్యూస్ కాదు, అంతకన్నా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అవును, ఎందుకంటే రేపు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభం కాబోతోంది. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్. మార్చి నుంచి లబ్ధిదారులకు వర్తించనుంది ఈ పథకం. ఇప్పటికీ లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వం. అర్హులకు మార్చి నుంచి 0 కరెంటు బిల్లు ఉంటుంది. అవును, గరిష్టంగా 200 యూనిట్ల వరకు రాయితీ ఉంటుంది. 200 యూనిట్లు దాటితే వినియోగించిన మొత్తం యూనిట్లకు విద్యుత్ బిల్లు చెల్లించాలన్నమాట. అంటే 200 యూనిట్లు కనుక మీరు వాడారనుకోండి, ఆ 200 యూనిట్ల లోపు ఉంటే మీకు 0 బిల్లు ఉంటుంది. లేదు 201 యూనిట్ వాడినా సరే ఆ మొత్తం బిల్లు మీరు చెల్లించాల్సి ఉంటుంది. గత 2 ఏళ్లలో వినియోగించిన విద్యుత్ నిష్పత్తి ఆధారంగా రాయితీ వర్తిస్తోంది. రాయితీ వర్తింపు ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకం వర్తింపు. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ని అనుసంధానం చేసుకున్న వాళ్ళకి రాయితీ వర్తిస్తుంది. ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్ పథకం, అంటే ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్కే ఈ పథకం వర్తింపు అవుతుంది. దీంతోపాటు అద్దె ఇళ్లలో ఉంటే మా పరిస్థితి ఏంటి అనుకుంటే కనుక వాళ్లకు కూడా ఈ పథకానికి అర్హుల కింద ప్రభుత్వం ఎంపిక చేస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే ప్రమాణాలు ఉంటాయో వాటికి సంబంధించి ఏవైతే నామ్స్ ఉంటాయో వాటిని ఫాలో చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ సిటీలో 11 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అందబోతుందని చెప్పుకోవచ్చు. మార్చిలో జారీ కాబోతున్నాయి 11 లక్షల 0 బిల్లులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గృహజ్యోతి పథకం ఎవరికి వర్తించబోతుందంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం వీళ్ళ అంశానికి సంబంధించి. రేపే గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబోతోంది తెలంగాణ సర్కార్. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. మార్చి నుంచి లబ్ధిదారులకు వర్తించనుంది ఈ పథకం. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోబోతోంది? ముఖ్యంగా రేపటి నుంచే ప్రభుత్వం దీన్ని అమలు చేయబోతోంది కాబట్టి ప్రభుత్వం ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది? ఇంకా సచిన్, అటు రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఆ పథకానికి కూడా ఒకవైపు రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా ఎవరైతే అర్హులు ఉన్నారో దానికి సంబంధించి వైట్ రేషన్ కార్డు ఉన్నవారు అందరూ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు దారులందరికీ కూడా మార్చి నెల నుంచి సంబంధించి ఒకవైపు కూడా వారికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఎవరైతే వారికి సంబంధించి 0 బిల్లు కూడా రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో విధి విధానాలే కాకుండా దానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక కూడా ఒకవైపు కూడా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమంతో వచ్చే నెల మార్చి ఏదైతే ఉందో 200 యూనిట్ల వరకు వాడిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఒకవైపు 0 బిల్లు వస్తుంది. ఆ తర్వాత 200 యూనిట్ల తర్వాత వచ్చినటువంటి యూనిట్స్కి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో దానికి చెల్లించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికీ ఒకవైపు అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా పలు గ్యారంటీలను అటు మహాలక్ష్మి పథకంలో భాగంగా కొన్ని గ్యారంటీలు ఇప్పటికి అమలు చేస్తుంది. రేపు ఒకవైపు గృహజ్యోతితో పాటు 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ఒకవైపు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా ప్రారంభమవుతుంది. దీనికి గృహజ్యోతి విషయానికి వస్తే మాత్రం ఒక్కసారిగా చూసుకోవచ్చు, సిటీలో ఇప్పటికే అద్దె ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇస్తారా లేదంటే రెంటర్స్ కూడా ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉంటారన్న దానిపై ఒక చర్చ అయితే కొనసాగింది. కానీ ప్రస్తుతానికి ఒకవైపు కూడా ఒక్క ఇంటికి 1 మీటర్కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మరి వారికి వర్తిస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి రెంటర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మాత్రం బిల్లు చెల్లించక తప్పదు అని చెప్పి కూడా ఒక సూచన ప్రాయంగా అయితే చెప్పినట్టు సమాచారం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధంగా ఉంటే హైదరాబాద్లోనే రేపటి నుంచి రేపు ఒకవైపు కూడా ప్రారంభించేటువంటి పథకం ఏదైతే ఉందో గృహజ్యోతికి సంబంధించి హైదరాబాద్లో 11 లక్షల మంది కూడా లబ్ధిదారులు ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తు ఫాము ఎవరైతే లబ్ధిదారులు రేపటి నుంచి ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఆ దరఖాస్తు ఫాము ఫిలప్ చేసి ఉండాలి. అలాగే ఉన్నటువంటి ఆధార్ కార్డుకు రేషన్ కార్డుకు రెండింటికి కూడా ఒకవైపు కూడా మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. ఈ 2 నామ్స్ ప్రకారం కూడా ఒకవైపు మొబైల్ నంబర్ లింక్ ఉంటే ఈ పథకాన్ని అర్హులని ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ముందు నుంచి ఒకవైపు ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రకటించిన అటు ఎన్నికల హామీగా ప్రకటించినప్పటికీ ఎవరికి ఈ పథకం వర్తిస్తుందన్న దానిపై కూడా అప్పుడు పేర్కొనలేదు. కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఒకవైపు రెంటర్స్ సైతం కూడా ఒకవైపు కూడా ప్రస్తుతం కూడా ఒకవైపు 1 మీటర్కు అంటే 1 ఇంటికి 1 మీటర్కే ఇస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. రెంటర్కు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రానున్నటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేస్తామని ఒకవైపు ప్రభుత్వ వర్గాలు చెప్తుంటే ఈ ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో గృహ జ్యోతి పథకానికి సంబంధించినటువంటి ఈ పథకానికి సంబంధించి ఎంత మేర బడ్జెట్ ఇయర్కు అవసరం పడుతుందో ఆ బడ్జెట్ కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రతిపాదన అయితే పెట్టింది. ఈ పథకానికి సంబంధించి కూడా రేపటి నుంచి మరి ప్రారంభించారు. రేపు ప్రారంభించి వచ్చే నెల నుంచి కూడా మరి పూర్తి స్థాయిలో వైపు కూడా జీరో బిల్ ఏదైతే ఉందో ఆ గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల లోపు వస్తే ఆ బిల్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి పూర్తి స్థాయిలో ఎటువంటి విధి విధానాలు ఉంటాయన్న దానిపై రేపు సీఎం చేతుల మీదుగా ఒకవైపు లాంచ్ అయ్యాక కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో వాళ్లకు ఈ పథకం వర్తింపు కాబోతోంది. దాంతోపాటు ముఖ్యంగా ఆధార్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ ఆధార్ని ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ని దాంతోపాటు వేరే ప్రూఫ్ ఏదైనా ఉంటే ఈ రెండింటిని జత చేసి చూపించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని నిర్దిష్టమైన అంశాలను ప్రతిపాదించింది ప్రభుత్వం. ఆ నేపథ్యంలో అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత వీటిని ఈ పథకాన్ని రేపు లాంఛనంగా ప్రవేశపెట్టబోతోంది. ఇన్ఫాక్ట్ రేపే గృహజ్యోతి పథకం ప్రారంభం కాబోతోంది. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్. మార్చి నుంచి లబ్ధిదారులకు వర్తించనుంది ఈ పథకం. ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వం. అర్హులకు మార్చి నుంచి జీరో కరెంటు బిల్లు ఉండబోతోంది. గరిష్టంగా 200 యూనిట్ల వరకు రాయితీ ఉంటుంది. అయితే 200 యూనిట్లు దాటితే అంటే 201 యూనిట్ అయినప్పటికీ కూడా ఆ మొత్తం యూనిట్లకు సంబంధించి విద్యుత్ బిల్లుని చెల్లించాల్సి ఉంటుంది. అంటే 200 యూనిట్ల లోపే మీరు విద్యుత్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకుమించి 1 యూనిట్ ఎక్స్ట్రా అయినప్పటికీ కూడా అంటే 201 యూనిట్లకి మీరు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఎలా పరిశీలిస్తుంది ప్రభుత్వం అంటే కనుక ఎటువంటి ప్రాతిపదికన తీసుకుందంటే కనుక గత 2 ఏళ్లలో వినియోగించిన విద్యుత్ నిష్పత్తి ఆధారంగా రాయితీని కన్సిడర్ చేయబోతోంది. దాంతోపాటు వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకం వర్తించబోతోంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకున్న వాళ్ళకి